హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువైన యేసయ్య పరిశుద్ధుడు 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 ప్రభువైన యేసయ్య పరిశుద్ధుడు హల్లెలూయా హల్లెలూయా ఆకాశమందున్న ఆశీనుడా నీ పట్టుదలలోనున్నాను నేను నీ ఆరాధనలోనున్నాను ఆకాశమందున్న ఆశీనుడా నా ప్రార్థన ఎన్ని తలచినా ఏది ఎదిగినా ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది ఎదిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవేనని తలచి నా ఉదయం నీ కొరకు బదులు పరచితి నా ఇంటి దీపం నీవేనని తలచి నా ఉదయం నీ కొరకు బదులు పరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది ఎదిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది ఎదిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే హల్లెలూయా రాజాని సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా రాజుతో బ్రతికేస్తామయ్యా నేనుండాలేమయ్యా నే బ్రతకాలేమయ్యా నేనుండాలేమయ్యా నే బ్రతకాలేమయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా రాజుతో బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉండాలయ్యా మనసారా రాజుతో బ్రతికేస్తానయ్యా హల్లెలూయా గాక హల్లెలూయా దయచేసి నాతో పాటు కూడా మీరందరూ కలిసి ఈ యొక్క పాటను పాడదాం. ఎందుకంటే ఇంచుమించు మనం 100, 111 పాటలు రాసాము. ప్రతిదీ మన సొంత పాటలే. దయచేసి అంటే కొన్ని సినీ ఫీల్డ్లో పాటలని మిక్సింగ్ చేసి రాయటం ఫస్ట్ నుంచి మాకు అలవాటు. హల్లెలూయా.
అదిగో అన్నదిగో పరలోకము హల్లెలూయా స్తుతి హల్లెలూయా 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 హల్లెలూయా స్తుతి సైతాను మానము నిందేనులే నీవే మార్గము నీవే సత్యము నీవే జీవమారి నాలురే ప్రభువా హల్లెలూయా
ఆరాధన గీతం పాడేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు ధన్యులని ప్రభువు వారు మనకు సెలవిచ్చారు. మరి పాస్టమ్ గారు మన మధ్యలో ఆరాధన గీతం పాడుతుండగా మీరందరూ కూడా ఏకీభవించి పాట పాడవలసిందిగా దేవుని పేట మనవి చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పండి. వచ్చి తూడు, చెప్పి తూడు, ఇచ్చి తూడు. ఈ ప్రసంగాలకి టైటిల్ మొత్తం నేనే పెడతాను. వాక్యాలు బైబిల్లో తీస్తాను, కానీ టైటిల్స్ మాత్రం నేనే పెడతాను. ఏం చెప్పాను తెలియజేయాలి. అసలు ఏంటి రావటం ఏంటి, వచ్చిన తర్వాత చెప్పడం ఏంటి, చెప్పిన తర్వాత ఇవ్వటం ఏంటి, ఈ మూడు మనం ఇక్కడ నేర్చుకుని ఆయన బోధకుడై ఉండి, అందరూ చెప్పండి, ఆయన బోధకుడై ఉండి ఆయన బోధ మనము వినాలి. హల్లెలూయా. అందరూ అందరూ చెప్పండి. బైబిల్ కుడి చేతితో పట్టుకోండి, కుడి చేతితో పట్టుకుని పైకి లేపండి. అందరూ చూపించాలి నాకు బైబిల్. అందరూ నాతో పాటు చెప్పండి. వాక్యమైన యేసయ్య మా సేవకుడితోనూ మాతోనూ మాట్లాడుము. చెప్పండి.
ఎక్కడికి వెళ్తుంది? ఈరోజు ప్రసంగం టైటిల్ ఏం చెప్పాను? సరిగ్గా చెప్పాలి. మధ్య రోజు కిందది పైకి కింద పెట్టబాకండి, కరెక్ట్ గా చెప్పండి. వచ్చి చూడు, చెప్పి చూడు, ఇచ్చి చూడు. ఈ వస్తేనే మీకు వాక్యం అర్థం అవుతుంది. అందుకని 2-3 సార్లు నేను హెచ్చరిస్తున్నా మీకు. దేవుడు వాక్యం వినేటప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మరి వింటున్నారు వింటున్నది ఎవరికి తెలుస్తుంది? జాగ్రత్తగా వినాలి వాక్యం. అందుకని వాక్యమైన యేసయ్య మా సేవకుడితోను మాతోను మాట్లాడము. పరిశుద్ధ గ్రంథంలో తీయబాకండి. ఆనాడు 2000 సంవత్సరాల కిందట దావీదుతో దేవుడు ఒక చక్కని మాట అన్నాడు. పాటలే కాదట, పద్యములతోనూ శ్లోకములతోనూ ఆయన మనం ఆరాధించవాలని ఉన్నాం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఒక శ్లోకం పాడి త్వరగా, నా టైం మీకు తెలుసుగా ఎంత చెప్పాలి, ముడిచేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ, మనందరికి ఆశీర్వాదము. హల్లెలూయా. పరలోక రాజ్యములో సిరి వెన్నెలరారాగు మా మనవి ఆలకించు మా దేవా. గగన సీమలలో ఓ యేసు ప్రభువా, మా ఊరి గుడి పైన ముసలి వస్తున్నావా. కోసం వేచి ఉన్నామయ్యా. ఏదో సోదరా ఎగరదారున్నావో అదమా అజగముండి నిలచు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 38-39 వచనాలు. వెనకకు తిరిగి వారితో వెంబడించుడు చూచి మీరు ఏమి వెతుకుతున్నారని అడిగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడనే అర్థం. వచ్చి చూడుడని అని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయుధన బస చేసెను. పగలు రమారమి 4 గంటల వేళ ఆయన ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు చెప్పాలి. యేసుక్రీస్తు వారి యొక్క కాపురం యొక్క స్థలం ఏమిటి? బాలుగా నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు అని అడిగింది ఎవరు? ఆంధ్రియ సీమాను. నువ్వు ముందు స్థానంలో మేము వచ్చాము. ఆ రాత్రంతా దేవునితో గడిపారు. ఆ రాత్రంతా దేవునితో గడిపి దేవునితో ముచ్చటించి చక్కగా ఆయన చెప్పిన మాటలని ఆలోచించి ఆ మాటలను బ్రెయిన్ లో పెట్టుకుని తెల్లవారుజామున 4 గంటలకి లేచి కాలినడకతో వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. నమ్మిన వారికి ఎక్కే చప్పలు కొట్టండి. మరి ఈ రోజు నిజంగా
6 దినములు మీరు కష్టపడండి, 7వ దినము నేను విశ్రమించాను అని దేవుడు మనకు సెలవిచ్చారు. ఇచ్చారా? బుద్ధి లేని గాడిదలు ఎవరండి? బుద్ధి లేని గాడిదలు, సిగ్గుమాలిని జనం ఆదివారం నాడు మందిరం మానేసి మందిరానికి రాకుండా ఎక్కడెక్కడో తిరుగుతారంటే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? దయచేసి గమనించండి, ఒక రోజున మనందరికీ శిక్ష ఉంటుంది. హల్లెలూయా. 6 దినములు ఏ పనైనా చేసుకో, 7వ దినము నేను విశ్రమించాను. నేనే సెలవు తీసుకున్నప్పుడు మీరు ఎందుకు సెలవు తీసుకోరని చెప్పి ఆయన గంటాపాతంగా మన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వచ్చి చూడండి, నేను ఎక్కడుంటాను. మనకు మళ్ళీ ఆయనకి ఏసీలు లేవు, మనకు మళ్ళీ ఫ్యాన్లు లేవు, మనకు మళ్ళీ బెడ్ పరుపులు లేవు, మనకు మళ్ళీ కుషన్ పరుపులు లేవు. ఆయన రాళ్ళ మీద రప్పల మీద ఆయన తలగడి కిందుగా రాయి పెట్టుకుని పడుకున్న దినాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరి కోసం, ఎందుకోసం? మన కోసం ఆయన ఎన్నో రకాలుగా శ్రమించారు. హల్లెలూయా. కన్నీటిలో ఎలలో అందరూ చెప్పండి, ఆయన ముందు స్థలం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 43 నుంచి చదవండి. ఆ దినములో తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి బంధువులలోను నిజమైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా ఆయన మాటలు వినిన వారందరూ ప్రత్యుత్తరములకు విస్మయం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేస్తున్నవే? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుతూ నిన్ను వెతుకుతుంటుమని ఆయనతో చెప్పగా ఆయన మీరు ఎలా నన్ను వెతుకుతుంటది? మీరు ఎలా నన్ను వెతుకుతుంటది? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? 2000 సంవత్సరాల కిందట నువ్వు చేసిన పాపాన్ని, నేను చేసిన పాపాన్ని శిలువ రాళ్ళ మీద వేలాడుతూ భూమికి ఆకాశానికి మధ్యలో 3 మేకులతో వేలాడుతున్నాడు. తనే నేనేమి చేస్తున్నాను దేవుడు కనుక వీరిని క్షమించండి అన్నాడా? నువ్వు అనగా ఉన్నాను.
రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవరైనా సరే అలా తుఫాను మన మీద పడితే కళ్ళు పోయినాయా, బుద్ధి లేదా అనే 5 రకాలుగా మాట్లాడతాం. జాగ్రత్త. దేవునికి లోబడిన వాడు, తల్లిదండ్రులకు లోబడిన వాడు, మందిరానికి లోబడిన వాడు, దైవజనులకు లోబడిన వాడు చరిత్ర పుస్తకంలో నాశనమైనట్టు లేదు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారు నమ్మిన వారికి అయితే చెప్పబడ్డారు. హల్లెలూయా. పాపమయ్య మమ్మను రఘుస్తురముగా దేవి, పాపమయ్య మమ్మను రఘుస్తురముగా దేవి, పావనాత్మకు పరిపూర్ణమైన పావనాత్మకు పరిపూర్ణమైన ఆయన ముందు స్థలం చెప్పారు. యెషయా గ్రంథం 57:15, పేజీ నంబర్ 618. యెషయా గ్రంథం 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థానంలో ఆయనను వినయము గలవారి దీన మనస్సు గలవారి యొద్దను. ఎక్కడ చూస్తున్నారంట? వినయం అంటే ఏంటి? వినయము అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. దైవజనుడు కనిపిస్తే 2 చేతులు అలా జోడించి అందరూ పెట్టండి. వందనాలు అయ్యారు చెప్పాలి. 2 విశ్వాసి కనపడితే వందనాలమ్మని చెప్పాలి. పిశాచి కనపడిన వరకు ఏమనాలి? ఈ లక్షణాలన్నీ దేవుడు మనకు నేర్పాడు. అర్థమైందా? వినయం అనేది అక్కడే కనపడుతుంది. ఇల్లును చూడండి, ఇల్లాలను చూడండి అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు ఈ యొక్క పరిస్థితి ఏంటో దేవుడు చెప్పగలిగిన వాడు. ఈ రోజున ఈ స్థితి కలిగి మనకి దేవుడు ఇచ్చాడు అంటే ఆయన మన కోసం 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు. ఆయన 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు ఆయన. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం ఎవరి కోసం ఏం దెబ్బలు తిన్నాం? కాబట్టి ఆయన ఉండుస్తామని చెప్పాడు. ఆయన ఎవరైతే ఘనంగా ఉంటారో, ఎవరైతే మన్నన మర్యాద కలిగి ఉంటారో వారి దగ్గర నేను నివసిస్తాను అని చెప్పాను. హల్లెలూయా. 2-3 కూలీల చోట నేను ఉంటాను అని చెప్పాను. ఆయన 100 మందిలో ఉంటానని చెప్పాలా, 1000 మందిలో ఉంటానని చెప్పాలా, లక్షల మందిలో ఉంటానని చెప్పాలా. 2-3 కూలీల చోట అన్నారు. నిజమా అబద్ధమా? హల్లెలూయా. దేవునికి మహిమ, మనందరికి ఆశీర్వాదము దొరుకును గాక. అర్థమైనప్పుడు దేవుడు వచ్చి చూడు అని ఎవరు చెప్పాడు? ఆంద్రియా, సీమోనుకి, పేతురుకి, ఈ ముగ్గురికి చెప్పాడు. వచ్చి చూడు, నేను ఎక్కడ ఉంటున్నాను. ఆయన ఉండే స్థలం మనం ఉండలేము. ఆయన తిరిగే ప్రదేశాలు మనం తిరగలేము. నువ్వు ఉండలేవని, నువ్వు తిరగలేవని చెప్పి ఆయన మనకి చక్కని రోడ్లు వేశాడు. ఆయన హల్లెలూయా. దేవుడు సెలవు లేకుండా మెతుకుపోవడం నువ్వు ముట్టలేవు.
దేవుడు సెలవు లేకుండా ఒక మెతుకు కూడా మనము ముట్టలేము. అనుదినము దినదినము ప్రతిదినము కూడా దేవుని కలిగి ఉండాలి, దేవునితో బంధం ఉండాలి. ఒక పెద్ద ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు, జాగ్రత్త వినాలి. డాక్టర్ గారు అడిగారు, అయ్యా ఏమిటి 2 రోజుల నుంచి నాకు పాస్ రావట్లేదండి. ఏం రావట్లేదు? పాస్ రావట్లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాను సార్, నాకు ఏదో చేశాక మీరు చెప్పాను. ఖచ్చితంగా 3 రోజులు హాస్పిటల్లో పెట్టి అతనికి బాగు చేసి ఒక బిల్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు తెలుసా? రోజుకి 15,000 రూపాయలు చొప్పున 3 రోజులకి 45,000 రూపాయలు బిల్ ఇచ్చారు. ఆయన ఏమన్నాడు తెలుసా? దేవునికి స్తోత్రం అంత చెప్పండి. ఒక్క రోజున మూత్ర విసర్జన ఎన్నిసార్లు చేస్తాం మనం? మాక్సిమం 3 నుంచి 4 సార్లు మూత్ర విసర్జన జరుగుతుంది, ప్రతి స్త్రీకైనా పురుషుడికి. మరి లెక్కలో దేవుడికి ఎంత కట్టాలి మనం ట్యాక్స్? ఆలోచించలేదు. జాగ్రత్త. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే క్షణక్షణము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో బంధం కలిగి ఉండాలి, దేవునితో అనుసంధానమైన సహవాసం కలిగి ఉండాలి. అందుకే అన్నాడు యేసు ప్రభువు, వచ్చి చూడండి నేను ఎక్కడ. అప్పుడు అన్నాడు సీమోను పేతురు, బాలుడా నువ్వు నిజంగా సామాన్యుడు కాదయ్యా, నువ్వు సామాన్యుడు కాదు. యేసుక్రీస్తు వారు మన కోసం పడిన పాటలు, సిలువలో యాగం చేశాడు, ఆయన బలియాగమైపోయాడు. నీ కోసం, నీ బిడ్డల కోసం 3 తరాల వరకు ఆ రక్తాన్ని చెందించి శరీరమంతా కూడా దున్నపడి కాలంలో చేతులు 7 అంగుళాల మేకులు కొట్టి ఆయన సిలువ బరువెంత? ఆయన మోసిన సిలువ బరువెంత? 136 కేజీ. మన పాపాలని కూడా కలవరి సన్నిధి, కలవరి కొండలో మన పాపాలని ప్రస్తాపిత చేశాడు. ఇంకా నేను పాపిని అనబాగలం లేదు. మనం ఒకప్పుడు పాపిని, ఇప్పుడు మనల్ని పరిశుద్ధంగా చేశాడు. కాబట్టి నీ జీవితంలో ఎవరినైనా మర్చిపో. మనుషుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు, రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. ఎవరిని నమ్మమా? పాపిష్ట లోకంలో మనం జీవిస్తాం. స్నేహితులైనా, బంధువులైనా, చుట్టాలైనా, రాబంధులైనా ఎవరిని నమ్మడానికి లేదు. నమ్మితే యేసయ్యను నమ్ము. ఆయన ఒక్కరిని దీవించగలిగిన వాడు, ఆయన ఒక్కరిని ఆశీర్వదించగలిగిన వాడు. అనారోగ్యంలో ఉన్నవా జాగ్రత్త, అప్పులో ఉన్నవా జాగ్రత్త. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అప్పులు ఉన్నాయి. అప్పుడే మనం చేయిపైకి ఎత్తాలి. ఒకటి, 2, ఇంకా లేరా? ఎలీషా ఆ బాబా కృషి చెప్పండి అందరికీ. ఇంటీరియర్లో అప్పులు పెట్టుకుని క్లాస్ గా తిరగబాకండి. నీ స్థితి ఏంటో దేవుడికి తెలుసు, నీ పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. దేవుడు తెలియకుండా ఏది జరిగి ఇవ్వకూడదు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, అప్పులు చేసి మాత్రం మీరు ఏ పని చేయడానికి లేదు. అప్పు ప్రాణాంతకమైనది. నిలువున ప్రాణం చేస్తున్నప్పుడు ముందు ముడిపిస్తుంది, తర్వాత నవ్విస్తుంది, తర్వాత కనిపిస్తుంది. హల్లెలూయా. ఉంటే తినండి, లేక మానేయండి. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళికి చెప్పింది ఏంటో తెలుసా? నన్ను వెంబడించు, నన్ను నీ కలిగినవన్నీ కూడా అమ్మేసి ప్రేమలకి పంచిపెట్టి అన్నాడు. అనలేదు. మరి ఆ పని మనం ఎందుకు చేయట్లా? మన వల్ల అవుతుంటారా? చెప్పండి. 2 అంగీల వారికి
2 చీరలు ఉన్న వారికి ఇమ్మగడా ఎత్తనాడు. మరి మీరు పెట్టుకుని పూజ చేస్తున్నారు. జాగ్రత్త. ఎవరికి అమ్మా ఆకలిస్తుందంటే ఒక ముద్ద పెట్టండి. యేసుక్రీస్తు వారి బోధనయ్యే దాహం కలిగిన వారికి నీరివ్వండి, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వమని చెప్పాడు. ఇదే కదా నేను కోరుకున్న ఉపవాసం. హల్లెలూయా. కడుపు మార్చుకోమని ఎక్కడ చెప్పాలా? వ్యాసమేమని ఎక్కడ చెప్పాలా? దుస్తులు మార్చుకోమని ఎక్కడ చెప్పాలా? బోరుగులు కొడుచుకోమని ఎక్కడ చెప్పరా? ఆయన చెప్తారండి. బైబిల్లో చూపించాను. హల్లెలూయా. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహం కలిగిన వారికి దాహం ఇవ్వండి, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వండి. ఇదే కదా నేను కోరిన ఉపవాసం. హల్లెలూయా. దేనికి అనుకోరు? జాగ్రత్త. ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని వెంబడించడం నేర్చుకోండి. దేవునితో బంధాన్ని పెంచుకోండి. లోకముతో సావాసం చేయబాకు. లోకులతో సావాసం చేయబాకు. అన్ని జనులతో సావాసం చేయబాకు. చేస్తే విశ్వాసులతో సావాసం చేస్తే దైవ జనులతో సావాసం చేయి. ఒక్క మాత్రమే ఆయన నోటని నోట పలిగితే నువ్వు దీవించబడుతుంది. హల్లెలూయా. వచ్చి చూడు అన్నాడు. ఆయన ఉండే ప్రదేశాలను చూపిస్తే సీమోను, పేతురు, ఆంధ్రయ్య ఏడుస్తున్నారు. అయ్యా పౌరులు, ఈ స్థితిలో నువ్వు జీవిస్తున్నావు అయ్యా, అయ్యా మమ్మల్ని క్షమించున్నావు అని బోధకులు చూసి బాధపడ్డారు. ఏ రోజు కూడా ఆయన ఎవరిని నోరు తెచ్చారా? అమ్మ నాకు అన్నం పెట్టారు. కానీ ఆ రోజున ఒకే ఒక కుటుంబం యేసుక్రీస్తు వారిని పట్టించుకున్న కుటుంబం ఎవరంటే మార్తా, మరియా. యేసుక్రీస్తు వారు వస్తారని తెలిసి 6 రాతి భాగంలో నీళ్లు నింపి పొయ్యి మీద పెట్టి నీళ్లు వెచ్చదనం చేసిన తర్వాత వాళ్ళందరూ పోస్తున్నారు. 12 మంది శిష్యులు, ఆ 12 మందితో యేసుక్రీస్తు పనులు దర్శనం. మనకు మాట ఎంతమంది అంటున్నాడు? 10 తినేవాళ్ళు అంటున్నారు. ఒక్కొక్కరు 2 కేజీలు రైస్ తింటారు. తిని చక్కగా ఆ వరండాలో పురుకుని తెల్లవారుజాము మెలిసి అని ఇదేవారు యేసుక్రీస్తు. ఆ భక్తి కుటుంబంలో యేసుక్రీస్తు వారిని ప్రేమించింది. హల్లెలూయా. ఎంత ప్రేమయ్యా చెప్పి చూడు. అందరూ చెప్పండి. మందిరంలోకి వచ్చిన తర్వాత మనం చెప్పే పనులు ఉన్నాయి. హల్లెలూయా. అందరూ చెప్పండి. గుడ్డివాడు కరుణించమని కేకలు వేశాను. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి జనసమూహం దాటిపోతున్నట్టు వాటి చప్పుడు విని ఏమని అడగగా నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని వారితో చెప్పి అప్పుడు వాడు
దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా కోరుకున్నామని వారిని గద్దించని గాని వారు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసను యేసు నిలచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మని వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయబోతున్నావు అడుగుగా వాడు ప్రభువా చూపు పొందబోతున్నానని యేసు చూపు పొందము నీ విశ్వాసం స్వస్థపరచనని వారితో చెప్పాను. వెంటనే చూపు పొంది దేవుని మహిమపరచు ఆయన వెంబడించెను. చూచి దేవుని స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రము చేస్తాము. హల్లెలూయా. ఇది మధ్యలో పోయే పనులు ఫస్ట్ నుంచి పోయా పుడతానికి గుడ్డివాడు. వాడికి ఏం గమనిస్తాడు గుడ్డోడు? శబ్దాన్ని గమనిస్తాడు. ఇద్దరు గుడ్డోడు చెప్పండి. ఇద్దరు గుడ్డోళ్ళు పడవ బాగానే ఉంటారండి. రేట్లు అవగానే లైట్ వెలిగిస్తారండి. ఏం వెలిగిస్తారు? లాంతర వెలిగించారు. ఇద్దరు ఒకరు పట్టుకున్నాడు, ఇంకోరు చేయి పట్టుకున్నాడు, తీసుకెళ్తారేమో. ఈ లోపు ఇంకో ఆయన పిలుసు అంటాడు ఎలా మీ ఇద్దరు గుడ్డోడే, ఆ వెలుగు మీకు కనబడదు, మీరు ఎందులో లైట్ అని అడిగాడు. అప్పుడు ఏమన్నా తెలుసా? అప్పుడు చెప్పేమాట జాగ్రత్తగా విను, మేమిద్దరు గుడ్డోడే. ఈ లైట్ ఎవరికో తెలుసా? మా ఊళ్ళో ఒక అలవాటు ఉంది. కాస్త డబ్బున్నవాడు బ్రాండీ తాగుతాడు, డబ్బు కొంచెం తక్కున్నవాడు కళ్ళు తాగుతాడు, ఈ రెండు తక్కున్నవాడు ఏదో తాగుతాడు. వాళ్ళు వచ్చి మమ్మల్ని గుర్తకుండా ఈ లైట్ మేము వాళ్ళకి చూపించామనుకో, వాళ్ళకి మేము కనపడతాం కదా. ఎవరికి లైట్ అందుకని మేము వెలిగిస్తాం అన్నాడు. హల్లెలూయా. ఈ గుడ్డివాడు గుడ్డివాడు కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన పని మీద వస్తున్నాడు, మధ్యలో మీరేగా అని పక్కన వాళ్ళు సంభవించు. యేసు మాట విన్నాడు, నిలిచి వారిని నా దగ్గర తీసుకురండి అన్నాడు. చూపు పొందబోతున్నావా అన్నాడు. అయ్యా పొందుతానయ్యా, నా తల్లి ఎలా ఉందో తెలియదయ్యా, నా తండ్రి ఎలా ఉంటారో తెలియదయ్యా, నా అక్క చెండు నా అన్నదమ్ములు ఎలా ఉంటారో తెలియదయ్యా, అయ్యా నువ్వు ఎవరో కానీ నాకు చూపిస్తే చాలయ్యా అని ప్రాధాన్యపడి అడిగాను. ఏడా మీద గుమ్మి వేసి బోధ చేసి నేత్రంలో రాసి అందులో పోలేడు. అక్కడికి వెళ్ళి కడుక్కున్నాడు. నిదానంగా పోలేటి దగ్గరికి వెళ్ళాడు. ఆ రెండు నేత్రాలు కడుక్కున్నాడు. చూడు అన్నాడు. అయ్యా చెట్లు కనబడుతున్నాయి అన్నాడు. ఏమన్నాడు? చాలీకి నేను సూపర్ చేస్తున్నాను అని యేసుప్రభు పక్కన చెడిపోయింది. హల్లెలూయా. వాడి దేవుడు పైకి వచ్చాడు. చక్కగా ఇంటికి నడుచుకుంటా మరొకడు మాట చెప్పాడు దేవుడికి. చూద్దామండి బైబిల్ యెషయా గ్రంథం 38 1 నుంచి 6 వచనాలు త్వరగా చదవాలి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోదు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతని ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థమును నీడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుదును జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా యెహోవా యెషయాకు ప్రత్యక్షమై
సంవత్సరములు ఇంకా 15 సంవత్సరములు ఇచ్చదను మరియు ఈ పట్టణమును నేను ఈ పట్టణమును కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశూరురాజు చేతులు పడకుండా విడిపించను. హల్లెలూయా. హిజ్కియాకి ఏ రోగం వచ్చింది అంటే మరణకరమైన రోగం అంటే ఎలా బాగుంది? అది ఏ రోగం? క్యాన్సర్ రోగం. ఆ రోజుల్లో హిజ్కియాకి ఈ వెనకమాల ఇంత వెడల్పున పెద్ద భయపడింది. నమ్మి అన్నాడు, రాజా నీ శరీరం రాను రాను కుసించిపోతుంది కాబట్టి ఆ శరీరంలో మాంసం ముద్ద పెడితే అవి రోజు తిండుగా ఉంటాయి పురుగులు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి హిజ్కియాతో ఆ మంత్రి చెప్పారు, జీవితంలో నీవైనా నేనైనా సరే ఏ రోగంతో బాధపడుతున్నామో, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక రోగం ఉంది, ఏదో ఒక జబ్బు ఉంది అని వారి కారణాల వల్ల దేవుడి సంకల్పాన్ని, దేవుడి నిర్ణయాలని, దేవుడి మాటని, దేవుని ఉపదేశాన్ని అంగీకరించకుండా నీ సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, నాకేంట్లో పర్వాలేదు, మా నాన్న ఉన్నాడు, మమ్మంది, ఎంతో కొంత స్థిరచరాస్తులు ఉన్నాయి అని ఎవరు కూడా ఊరేగబాకండి. దేవుడే కనుక కన్నెరు చేస్తే నీ ఆస్తి ఉండదు, నీ స్థిరాస్తులు ఉండవు. కాబట్టి హిజ్కియా దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి. మరి మీరేం చేయాలి? తమాషైన వాక్యం కాదు ఇది. నీ జీవితంలో వెలుగునిచ్చే వాక్యం ఇది, నీ బ్రతుకును దిద్దే వాక్యం ఇది. జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీరు విడుస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే దుఃఖపడతారో, దేవుని సన్నిధిలో మనసారా దేవుడికి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు తప్పనిసరిగా ఆలకించే దేవుడు. హల్లెలూయా. గోడ తట్టు తిప్పుకొని ఎవరు? గోడ అంటే అర్థం ఏంటి? దేవుని వైపు తిరిగి. తిరిగాడు దేవుని వైపు తిరిగి. ఎప్పుడైనా మీరు దేవునితో మాట్లాడారా? ఏం మాట్లాడినా నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా అని అడగటమే తప్ప మరొకటి మీకు తెలియదు. అయ్యా నేను తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ఎందుకు నాకు ఈ స్థితి వచ్చింది, ఎందుకు ఈ మరణకరమైన రోగం నాకు పెట్టావు, దయచేసి నాకు సెలవిమ్మని చెప్పి దేవునితో పోరాడాడు. మగ సిరి గలవాడై. అందరు చెప్పండి. రాత్రంతా పెనుగులాడాడు. ఎవరైనా దేనికి పెనుగులాడాడు? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఎంతకాలం మోసం చేస్తావు? ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? జాగ్రత్త. ఒక రోజున తాట తీసే రోజు ఉంది మనకి. నీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటిని, ఒంటరిగా ఉన్నప్పుడు నీ హృదయాన్ని ఎవరైతే కాచుకుంటారో జీవితంలో ఏనాడు కూడా శ్రమల గుండా వారు వెళ్ళరు, కష్టాల గుండా వెళ్ళరు, కష్టాల గుండా వెళ్ళరు, ఇరుకుల గుండా వెళ్ళరు, బాధల గుండా వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? స్థితి కలిగిన వాడు, స్థితి కలిగిన వాడు, నిన్ను మార్చగలిగిన వాడు, నన్ను మార్చగలిగిన వాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాంటి జీవం కలిగిన దేవుని దగ్గర మనం బ్రతుకుతున్నాం. హిజ్కియా అడిగాడు, అయ్యా నన్ను బాగు చేయ. వెంటనే దేవుడు కల్పించుకొని, హిజ్కియా నీకు 15 సంవత్సరాలు ఆయుస్సు. చెడా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు
ఆయుష్నిచ్చి మరలా ఇజికియాకి ప్రాణం పోస్తాడు. మరి ఇజికియాకి ప్రాణం పోసిన దేవుడు నీకు నాకు పోయాడు అంటారా? దేవుని సంఘంలో కన్నీరు నేర్చుకుని ఎవరో బంధువుల దగ్గర ఆడవటం వల్ల, స్నేహితుల దగ్గర ఆడవటం వల్ల, చుట్టాల దగ్గర ఆడవటం వల్ల నీకు ఉపయోగపడేది. ఏడిస్తే దేవుని సంఘంలో వేడు. నీ కన్నీరు పొట్టు దేవుని మందిరంలో పడాలి. అప్పుడు దాన్ని లెక్క చూస్తాడు ఆయన, దాన్ని బరువు చూస్తాడు ఆయన. నువ్వు ఎందుకు ఏడ్చావు, అందరూ ఏడుస్తున్నారు, నువ్వు ఏడ్చావా అనేది కూడా దేవుడు మన పరిశీలన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆయన ఇంకో మాట చెప్పాడు దేవునితో. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-4 వచనాలు. ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించను. ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయగలవలను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుర్చీ రోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి, నీవు వెళ్ళి సాక్షాత్మై యాజకుని కనబరుచుకొని మోసే నియమించిన కానుక నడిపించమని వానితో హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు నీతో నాతో సెలవిచ్చిన మాట, కుష్ఠిరోగి వచ్చాయి నన్ను బాగు చేయను ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఆకలిస్తుంది, ఒక ముద్ద అన్నం పెట్టమంటే పెట్టని రోజులు ఇవి. ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టని రోజులు ఇవి. అలాంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఏమైతే నేర్చుకున్నావో ఎంతో కొంత నీ జీవితంలో దేవునికి లోబడే జీవితం కావాలి. పై మాటలు, మెరుగైన మాటలు మాట్లాడబాకు. దేవుని దగ్గరికి వచ్చి ఏం కావాలో చెప్పు. మాటికి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగబాకండి. ఏం కావాలి నీకు చెప్పండి. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో మాట చెప్పారు, ఆకలి కొని వారికి అన్నం పెట్టండి, దాహం కలిగిన వారికి నీరివ్వండి, దిగంబరులకు కోట్లు సంపాదించమన్నాడా, బిల్డింగ్లు కట్టమన్నాడా, స్థలాలు కొనమన్నాడా? యేసుక్రీస్తు వారికి ఏమైనా ఒక అరసెంట్ భూమి ఉందా? చిన్న కూడు గుడిసుందా? ఏమీ లేవు ఆయనకి. మనకెందుకు కావాలి? ఒకటి ఉంటే ఇంకోటి కావాలి. జాగ్రత్త. ఈ భూలోకంలో దేన్ని కూడా మీరు ఆశించబాకండి. ఎంతలో కనపడి ఎంతలో మాయమైపోతాయి అన్ని. ఈ బాట్లు ఇక్కడే ఉంటుంది, కానీ మనం ఉండం. ఉంటామా చెప్పండి? ఈ మైకా ఇక్కడే ఉంటుంది, మనం ఉంటామా? ఈ ఫోను ఇక్కడే ఉంటుంది, మనం ఉంటామా? మనం ఉండం. కాబట్టి మనకేం కావాలో దేవుణ్ణి అడగదు. తినడానికి తిండి చెప్పండి, కట్టుకోవడానికి వస్త్రం, నిలబడడానికి నేడ, ఈ 3 తప్ప మనకి ఏం అవసరం? అంతకన్నా ఏమి అడగద్దు. మీరు ఉంటే కట్టుకోండి, తప్పులేదు. మీ అందరికీ తేటగా ఒక మాట చెప్తున్నాను, అప్పులు చేసి మాత్రం ఏమి చేయబాకండి. అప్పు చేయొచ్చు, జలసాలకి చేసిన అప్పులకి మాత్రం దేవుడు తీర్చడు. అనారోగ్యం వచ్చిన అప్పు చేసి తీరుస్తాడు. పెళ్ళిళ్ళకి అప్పు చేసి దేవుడు తీరుస్తాడు. చదువుల కోసం అప్పు చేసి దేవుడు తీరుస్తాడు. సంబరాలకి విలాసాలకి చేస్తే పొరపాటున అప్పు తీర్చాడు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి చెప్పి చూడమన్నాడు. చివరికి ఒక మాట చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. ఇచ్చి చూడు అన్నారు. ఏమన్నారు? ఇచ్చి ఏమివ్వాలి? మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమివ్వాలి చెప్పాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏమివ్వాలి?
మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8 నుంచి చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములు దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలితులే ఉన్నారు, శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్టు 10వ భాగమంతయు నా మందిరపు నిధులోనికి తీసుకుని వచ్చి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లను విప్పి ఆకాశాలను విస్తారముగా దీనిని కుమ్మరించదనని సైన్యములకు అధిపతి హల్లెలూయా. అందరూ ఒకసారి చూడండి. దశమ భాగం వారం వారం ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా? ఇవ్వాలి కదా. ఎంత ఇమ్మన్నాడు? 100కి 90 రూపాయలు మీరు వాడుకోండి, 10 రూపాయలు నా నిధిలోకి తీసుకురండి అన్నాడు. ఎక్కడికి తెమ్మన్నాడు? నిధిలోనికి తీసుకురండి అన్నాడు. మరి ఈ రోజున జాగ్రత్తగా వినండి. ఆనాడు మన గోత్రాలని చెప్పాలి. 12 గోత్రాలు వారు కలిసి 11వ గోత్రంలో లేవీలు ఉంటారు. లేవీ గోత్రం అనమాట అది. లేవీలు అంటే ఎవరు? యాజకులు. వాక్యం చెప్పే యాజకులు లేవీలు అంటారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీ కష్టార్జితంలో, నీ సంపాదనలో నెలకొకసారి నీ దైవజనుడికి ఆ దశమ భాగం తీసుకొచ్చేవారు. ఇస్తే యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు మీరు చెప్పిన బోధ ఏంటంటే లేవీ గోత్రానికి ఇస్తే మీరు ఇచ్చిన వాటితో వారు బతుకుతారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు అని ఆనాడు ప్రకటన చేశారు. కాబట్టి ఈ రోజున నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? యాజకులు తినవలసింది మీరే తినేస్తున్నారు. అందుకని మీరు దొంగలు అన్నాడు ఆయన. మీరెవరో దేవుడు దశమ భాగం దొంగలిచ్చేవాళ్ళు మీకు ఏం పేరు పెట్టాడంటే దొంగ అన్నాడు. పక్కన చెప్పండి, నువ్వు దొంగను చెప్పాలి. 2 దశమ భాగం కరెక్ట్గా బల్లారాధన రోజునే ఆ బలిపీఠం దగ్గర తీసుకురావాలి. మీరు తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెట్టాలి. కానుక వేరు, దశమ భాగం వేరు. ఈ 2 డిఫరెంట్ చూద్దాం మీకు. నేను అయ్యగారు చేతిలో పెడితే అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఎంత ఇచ్చారో అంతకంత రెట్టింపు ఆశీర్వాదం ఆ కుటుంబానికి దయచి. డబ్బాలో వేస్తున్నారు, డబ్బా ప్రార్థన చేద్దా చెప్పండి. దాన్ని ఏమంటారు? కానుక. చేతిలో పెట్టేదాన్ని ఏమంటారు? దశమ భాగం. కాబట్టి ఎవరైతే నెల నెల మీ కష్టార్జితంలో దేవుడు 90 రూపాయలు వాడుకోండి, 10 రూపాయలు నా నిధులకు తీసుకురండి అని చెప్పి ఘంటాపాతంగా చెప్తున్నారు. అయినా కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లు. దయచేసి అది మనకు కరెక్ట్ కాదు. మీకు కలిగిందే దేవుడికి ఇవ్వండి, ఇచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదాలు పొందుకోండి. మనం ఇవ్వనంత కాలం దశమ భాగం లేట్ చేసినా దానికి మళ్ళీ 5వ వంతు కలపాలి. ఎన్నో వంతు? నీ పనిలో నీకెందుకు అభివృద్ధి కలగట్లా? నీ వ్యాపారంలో నీకెందుకు అభివృద్ధి కలగట్లా? నీ ఉద్యోగంలో నీకెందుకు అభివృద్ధి కలగట్లా? కలగపోవడానికి కారణం నీవే. ఎందుకో తెలుసా? దేవుడికి ఇవ్వాల్సింది కూడా నీవే తినేస్తావు. దేవుడికి ఇవ్వాల్సింది అందుకే అన్నారు, ఇచ్చి చూడు అన్నారు. ఏమన్నారు? ఇచ్చి చూడు. ఇచ్చి చూస్తే ఆకాశవాకులు పట్టజాలనంత విస్తారమైన కృపలు నీకు దేవుడు దయచేయునుగాక. తర్వాత 1 కొరింథీయులు 16వ అధ్యాయం 1-2 వచ్చిన త్వరగా 1 కొరింథీయులు
16వ అధ్యాయం 1-2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారము ఆ, మీరును చేయుడి. మీరును చెయ్యుడి. నేను వచ్చినప్పుడు పోగు చేయకుండా సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును వద్దిన్న కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి బ్రతకగలిగితిరో ఆ, వారి చేత ఉపకార ద్రవ్యమును ఆ, యెరూషలేమునకు పంపుదును. యెరూషలేమునకు పంపుదును. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? కొంత మనం సొమ్ము నిల్వ చేయాలి. ఆయన ఇచ్చి చూడండి, నన్ను శోధించండి, నా నిధిలోనికి తీసుకురండి, పట్టజాలంత విస్తారమైన కృపలు నేను మీకు ఇస్తాను అన్నాడు. పని చేసుకుంటున్నావుగా, ఖాళీగా ఉండట్లేదుగా. ఎందుకు దేవుడికి దశం భాగ్యం ఇవ్వట్లేదు? నువ్వు ఒకప్పుడు ఆనందంగా బ్రతికావుగా, ఒకప్పుడు సంతోషంగా ఉన్నావుగా. మరి ఈ రోజున అది లేదు ఇది లేదు అని ఎందుకు చింతిస్తున్నావు? చింతించడానికి కారణం నీవే. దేవుడు సొమ్ము ఎప్పుడైతే నువ్వు దొంగలిస్తావో దేవుడు చూస్తూనే ఉంటాడు. కానీ ఆయన అంటున్నాడు, ఒక్కసారి ఆ సొమ్ముని ఏ విధంగా రాబట్టుకోవాలని తెలుసు. అలాంటి స్థితి మనం ఎప్పుడు తెచ్చుకోకూడదు. అయ్యా, నీ సొమ్ము మీద నేను చెయ్యను ప్రభువా, నీకు నేను ఇస్తాను అని దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి మనం ఇచ్చేయాలి. అప్పుడే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా లేమికి వచ్చువారు. హల్లెలూయా. ఇవ్వవలసినంత ఇవ్వకుండా తక్కువ ఇవ్వబాక. కష్టపడుతున్నారా లేకపోతే ఖాళీగా ఉంటున్నారా? చెప్పండి. కష్టపడుతున్నారుగా, ఎంతో కొంత సంపాదిస్తున్నారుగా. మరి అలా సంపాదించేటప్పుడు దేవుడికి వాడటానికి బాధపడతారు. ఆయన ఇచ్చినవి కదా, ఉద్యోగం ఆయన ఇవ్వలేదా, వ్యాపారం ఆయన ఇవ్వలేదా, చేతి పని ఆయన ఇవ్వలేదా, నీ కన్నబిడ్డలు దేవుడు ఇవ్వలేదా, నీ ఇల్లు ఆయన ఇవ్వలేదా, నీకు ఆరోగ్యం ఆయన ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు చెప్పండి, చెప్పండి అమ్మా. సమస్తము ఆయనదే. మన వంటి ఈ లోకంలో ఏదీ లేదు, సమస్తము మనకంటూ ఈ లోకంలో ఏది లేదు. మనది స్థిరము కాదు ఈ లోకం. నువ్వు వేసుకున్న బట్టలు స్థిరం కాదు, నువ్వు పెట్టుకున్న కళ్ళజోడు స్థిరం కాదు, నీ ఇల్లే నీకు స్థిరం కాదు, నీ బిడ్డలే నీకు స్థిరం కాదు, నీ భర్త నీకు స్థిరం కాదు, నీ భార్య నీకు స్థిరము కాదు. స్థిరమైన పునాది ఒకటి ఉంది, ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా.
అయిపోయింది. సెకండ్ రౌండ్ పక్కన పట్టుకోండి, వెళ్ళాలంటే పట్టుకోండి, అలాగే పట్టుకోండి. నేను చెప్పినట్టుగా చెప్పండి. యేసయ్యా నా జీవితంలో నేను కష్టపడిన సొమ్మును నీకు ప్రతి నెల 10వ భాగాన్ని ఇస్తానయ్యా. నన్ను మర్చిపోవద్దయ్యా, నా భక్తులు మర్చిపోవద్దయ్యా, నా బిడ్డలు మర్చిపోవద్దయ్యా, నా వ్యాపారాన్ని మర్చిపోవద్దయ్యా, నా చేతి పని మర్చిపోవద్దయ్యా, నా ఉద్యోగాన్ని మరిచిపోవద్దయ్యా. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన వెంటనే కానుకల పాట అయిపోయిన వెంటనే ప్రభురాత్రి కర్రాత్రి భోజనానికి వెళదాం. తర్వాత ప్రాణ విందులోకి వెళ్ళిపోతాయి. నేను చెప్పే 8:30 కన్నా ముగిస్తాం. త్వరగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడని బంగారమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఏదైనా వెలుగు చూడలేని బిడ్డలు ఎంతో మంది గతించిపోయారయ్యా. అయినప్పుడు మమ్మల్ని ప్రేమించారు, దీవించారు, ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. మీకు వందనాలయ్యా. అయా 6 దినములు కష్టపడండి, 7వ దినం నా విశ్రాంతి దినమని సెలవిచ్చారు నా తండ్రి. కాబట్టి ఆ 7వ దినము నేను ఆశీర్వదించాను, పరిశుద్ధపరచానని లేఖన భాగంలో రాసి పెట్టావు. నీకు వందనాలయ్యా. అయా మన దైవజనుల ద్వారా కొన్ని మాటలు మేము ఆలగించాము నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఇచ్చి చూడు, చెప్పి చూడు, చేసి చూడు అని సెలవిచ్చారు నా తండ్రి. గొప్ప దేవుడా, సృష్టికర్త, ఆనాడు గుడ్డివాడు ఆయన కరుణించమని దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు ప్రభా అయా అని మాటను వినావు నా తండ్రి. అయా నీకేం కావాలని అడిగినప్పుడు ప్రభా దృష్టిని కలగజేసినట్టుగా వాక్య భాగం మాట్లాడింది ప్రభా. నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు కుమార్తె నీకేమి కావాలని అడిగినప్పుడు ప్రభా వారుకున్న సమస్యలను బట్టి, వారుకున్న ఇరుకులను బట్టి, వారుకున్న లోటుపాట్లను బట్టి ప్రభా నిన్ను అడిగినప్పుడు నువ్వు ఇచ్చే దేవుడు నా తండ్రి. అడగక ముందే అక్కర్లు తీర్చగలిగే దేవుడు నా తండ్రి. అడిగితే ఇస్తారన్నావు, తడితే తెరుస్తారన్నావు, వెలిగితే దొరుకుతారన్నావు నా తండ్రి. గొప్ప దేవుడా, సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేతులెత్తిన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నా తండ్రి. వారి కుటుంబంలో ఉన్న ఇరుకులైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, అప్పులైనా, ప్రభారణ బాధలైనా ప్రభా నీ పాదాలకు అప్పగించావు నా తండ్రి. గొప్ప దేవుడా, సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు నాయన. అయా ఇవ్వలేక ప్రభా నశించిన వారు ఉన్నారని లేఖన భాగం సెలవిచ్చింది నా తండ్రి. దేవుడు మానవుని యుద్ధం దొంగిలినా, మానవుడు దేవుని దొంగిలించునే ఉన్నాడు అన్నావు. దొంగలుగా ఉన్నాడని సెలవిచ్చావు. 10వ భాగమును ప్రతిష్టార్పణ చేయక నా దగ్గర ప్రతి వారు దొంగతనం చేస్తున్న వాక్యంలో బాధపడుతున్నావయ్యా. మీరు ఇచ్చి చూడండి, ఆకాశ వాక్యంలోని విప్పి పట్టుదాలంత విస్తారమైన ఆశీర్వాదాలు మీకు కుమ్మరిస్తారని వాక్యంలో రాసి పెట్టావు నా తండ్రి. సృష్టికర్త, నీకు వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడా నీ బంగారమైన పాదాలకు వందనాలయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం పంచుకోండి నా తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. మీరు మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు నా తండ్రి. నీకు అసాధ్యమైన ఏమి లేదు నా తండ్రి. ఎవరికేది అవసరమో, ఎవరికేది కావాలో అది నువ్వు తెలుసుకునే దేవుడు నా తండ్రి. హృదయాంతరం వెలిగిన దేవుడు నా తండ్రి. హృదయంలో ఉన్న దేవుడు నా తండ్రి. అయా ఆలోచిస్తే ప్రభా గమనించగలిగే దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయా నాడు ఆంధ్రయ్య, అయా ప్రభా పేతుడు వ్యాపారంలో నిన్ను అడిగారయ్యా. అయా నువ్వెక్కడ కాపురం ఉంటున్నావయ్యా, నువ్వెక్కడ నిద్రిస్తున్నావయ్యా, ఎక్కడ ఆహారం భోజనం చేస్తున్నావయ్యా, ఎక్కడ పారము సేవిస్తున్నావని అడిగినప్పుడు ప్రభా అయా వారు ఎంతో బాధపడినట్టుగా నీ వాక్య భాగం మాట్లాడింది నా తండ్రి. ఎప్పుడైనా ప్రభా నిన్ను గురించి మేము ఆలోచించగలిగామా? ఎప్పుడైనా నువ్వు ఎక్కడ ఉంటున్నావని నిన్ను ఆరా తీసుకోగలిగామా? ఒకసారి మా హృదయానికి మేము ప్రశ్న వేసుకునే కృప దాయించండి ప్రభా. గొప్ప దేవుడా, ఆయన పెందల కడని లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తానని వాక్య భాగంలో రాసి పెట్టాం నా తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అయా నువ్వు నిన్ను గమనించగలిగే దేవుడు నాయన. అయా నువ్వు నాయన 12 ఏళ్ల వయసులోనే ప్రభా అయా యెరూషలేము దేవాలయంలో పేద పండితుల మధ్య నాయన వాక్యాన్ని తరికించి నేర్చుకున్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అటు బిడ్డల ప్రభావం జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. నీకు 12 సంవత్సరాల వయసులోనే అంత జ్ఞానాన్ని దయచేసిన యెహోవా దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ఆయా మా అందరికీ కూడా కావలసిన అవసరతలో తీరుస్తామని ఒక ఆశ కలిగి, కోరిక కలిగి ప్రభా నేను ప్రార్థిస్తున్నావు నా తండ్రి. అయా ఇంతవరకు నిన్న పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో వాడుకున్నావు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఆయా కరెంటు అనుకూలం లేకపోయినప్పటికీ ప్రభా నీ వాక్య భాగాలు సెలవించావు నా తండ్రి. వందనాలయ్యా. అయా నీకేమిచ్చి మేము తెచ్చుకొని తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలు నిండారుగా మీరు ఆశీర్వదించమని ఇంతవరకు విన్న మాటలు మా హృదయాల్లో ముద్ర వేసుకుని
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను ముగించేస్తాను. మన మధ్యలో పరిశుద్ధ గారు వాక్యం చదువుతారు. అందరూ నుంచుని అందరూ కూడా మీరు ఒక మాట చెప్పండి నాతో. గత నెలలో బలారాధన నుంచి ఈ బలారాధనకి నా కుటుంబంలో కానీ నా బంధువులతో కానీ స్నేహితులతో కానీ సంఘముతో కానీ దైవజనులతో కానీ విరోధమైన సరే మీరు కలిగి ఉంటే ఈ బలలో పాల్గొనేటప్పుడు క్షమించమని ఎవరంతా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. మన మధ్యలో పరిశుద్ధ బాబు గారు వాక్యం చదువుతారు. ఆయనతో పాటు మీరు అనుసరించి ఆ మాటలు చెప్పండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు అన్న పొందుతుంది. ప్రభు అయిన యేసు దాన్ని అప్పగింపబడిన రాత్రి ఒక రిటర్న్ ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలన నన్ను కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రతిష్ఠించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తమును గురించి అపరాధి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిర్దేశిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోతుంది. మనం తీర్పు
ఉండిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నారు. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలి కొని యెడల తన ఇంటనే భోజనం చేయమని నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను భయపడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, నీ